అదిగో గుడ్డివాడు ఎక్కడున్నాడయ్యా అంటే త్రోవ ప్రక్కన ఉన్నాడు. అతడు ఉన్నదేమో త్రోవ ప్రక్కన, యేసు ఎన్నుతున్నదేమో అతనికి సమీపముగా. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచిస్తున్నావా? నీవు ఎక్కడున్నా కానీ నీ సమీపముగా ఉంటాడు ఆయన, నీకు దగ్గరగా ఉంటాడని గుర్తు చేస్తున్నా. అదిగో అతడు అదిగో త్రోవ ప్రక్కన కూర్చొని భిక్ష అడుగుతూ ఉండొచ్చు, కానీ వెళుతున్న మార్గం ఏంటో తెలుసా? ఆయన ప్రక్క నుండే వెళ్తున్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం నీ ప్రక్క నుండి వెళ్తుంది, దేవుడి వాక్యం నీలో నుండి వెళ్తుంది. దేవుడు నీవు వినటానికి ఇచ్చాడు. దేవుడు వాక్యానికి ఇదిగో నెమరు వేసుకోవడానికి, వాక్యాన్ని అనుసరించడానికి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం సద్వినియోగం చేసుకోవాలి. అతడు త్రోవ ప్రక్కన ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో యేసయ్య మార్గములు వెళ్తున్నాడని తెలిసి భిక్షమడుకోవట్లా. అదిగో తన జీవనము కోసం అడగటల్లా, తన యొక్క ఆ జీవితం ఏంటో అతడు గుడ్డితనముగా అతడు కొంతకాలం అలాగ సంవత్సరాలు జీవిస్తున్నాడు. అదిగో ఆధారపడే స్థితి ఉన్నది, ఎవరి మీద ఆధారపడే స్థితి ఉన్నది, అతడు చూడలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్న దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎప్పుడేమో ధర్మం చేయమనంటే అందరిలో చూసి అడుగుతుంటే, ఇప్పుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? దావీదు కుమారుని అడుగుతున్నాడు, నన్ను కరుణించు. అతడు ఏమని ఆ మార్గంలో తన ప్రక్కలో నుండి వెళ్తున్నాడు, తన దగ్గర నుండి వెళ్తున్నాడు. ఈ సమయం పోతే తన జీవితంలో ఇక సమయమో రాదు. అలాగని అడుగుతుంటే అందరూ అనుకున్నారు అతని యొక్క కేక యేసయ్య ఎందుకు ఎత్తాడు, అతని యొక్క మనం ఎందుకు ఆరగిస్తాడు, అతన్ని చూస్తాడా, ఈ రీతిగా అనుకుంటా ఉంటుంటే ఎదుగు దేవుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? వెంటనే అతను నా దగ్గరకే అతడు త్రోవ ప్రక్కన ఉండొచ్చు, అతడు పైకి రాకుండా ఉండొచ్చు, అతడు భిక్షమడుకునే స్థితిలో ఉండొచ్చు, కానీ యేసయ్య నిలబడే స్థితి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు నిజముగా అడుగుతా ఉంటావో, ప్రార్థిస్తుంటావో, నా స్థితి ఇదిగో ఎప్పుడైతే ప్రభువు చెప్పుకుంటావో, ప్రభు ఎదుట నిలబడే స్థితి ఒకరోజు వస్తుంది. ఒకరోజు ఒక స్థానం ఇస్తాడు, ఒకరోజు ఒక స్థితిని ఇస్తాడు. ఎన్నడూ చూడని కార్యము చూపిస్తాడు, ఎన్నడూ చూడని మేలులతో నింపుతాడు. ఎన్నడూ కార్యము ఇదిగో నీ జీవితంలో జరగని కార్యాలు జరుగుతాయి. అది స్వస్థత, అది ఒక రక్షణ, అది ఒక ఇంటి గురించా, అది ఒక వివాహ విషయమా, అది ఇల్లు కట్టుకునే పరిస్థితి, ఇదిగో ఎలాంటిదైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ఏమంటే నిలబడే రోజు ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు కోసం కాదు, ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నేను ప్రార్థన చేయాలి. దేవుడు